హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు అందరు? సో నేనైతే ఈరోజు నింపుడు వంకాయ చేశాను. సో కొందరు గుత్తి వంకాయ అంటారు. మా ఊర్లోనైతే, మా తెలంగాణలో గుత్తి వంకాయ అంటారు, నింపుడు వంకాయ అంటారు, స్టఫ్డ్ బ్రింజాల్ అంటారు. సో చాలా పేర్లు ఉన్నాయి. సో నేనైతే ఈరోజు చేసా, ఐ మీన్ నాకు వచ్చినట్టు నేను చేసిన. ఇప్పుడు నేర్చుకుంటున్న వంటలు. ఫస్ట్ ఆయిల్ గరం చేసి దాంట్లో ఆనియన్స్ వేయాలి. తర్వాత వంకాయలు ఆయిల్లో బాగా మంచిగా ఫస్ట్ వంకాయలు వేయాలి. ఎందుకంటే ఆయిల్లో బాగా ఇదైతే బాగా దాన్ని ఏమంటారు, ఆయిల్లో బాగా ఫ్రై అయితే బాగుంటుంది అనమాట మనం తినేటప్పుడు. సో ఆయిల్లో వంకాయలు వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నెక్స్ట్ మనం పచ్చిమిర్చి వేయచ్చు ఆర్ కారం పొడి అయినా వేయచ్చు. ఈ రెండిట్లో ఏదన్నా. కారం పొడి వేస్తే రెడ్ కలర్ అవుతుంది, పచ్చిమిర్చి వేస్తే గ్రీన్ కలర్లో అవుతుంది కర్రీ. సో మనం రెండిట్లో ఏదైనా చేసుకోవచ్చు. సో దాని తర్వాత పసుపు వేస్తాను. పసుపు కూడా మనం ఏమంటారు, దానికి తగినట్టు పసుపు కూడా వేయాలి. అండ్ నెక్స్ట్ పసుపు వేసి దాన్ని ఎట్లా పడితే అట్లా కలపదు, ఎందుకంటే మళ్ళీ అది మొత్తం మ్యాష్ అయిపోతుంది వంకాయ. సో మెల్లిగా కలపాలన్నమాట. ఆల్రెడీ కిందనది కొద్దిగా అడుగు అంటుతుంది, మారుతుంది. నేను సిమ్లో పెట్టకుండా పెద్దగా పెట్టిన మంట. సో అట్లా అయింది. మళ్ళీ నేను సిమ్లో పెట్టిన. సో ఇప్పుడు చేసిన కాబట్టి నాకు కూడా జర తెలుస్తున్నాయి వంటలు. సో మళ్ళీ పసుపు వేసి లైట్గా జస్ట్ ఇట్లా కలిపిన. అండ్ నెక్స్ట్ చింతపండు పులుసు వేస్తేనే టేస్టీ ఉంటుంది అన్నమాట. చాలా టేస్టీ ఉంటుంది చింతపండు పులుసు. అండ్ ఈ గ్రేవీ వైట్ కలర్ ఉంది చూడండి, అది పల్లీలు, కొబ్బరి, ఆనియన్స్, నువ్వులు ఇవన్నీ మంచిగా ఫ్రై, అంటే ఆయిల్ లేకుండా జస్ట్ 1 డ్రాప్ ఆయిల్ తోటి మంచిగా వేయించుకొని మిక్సీకి పట్టాలన్నమాట. ఆ మిక్సీలో వేస్తాం కదా. సో ఇట్లా పేస్ట్ వస్తుంది. ఆ పేస్ట్ని వేసేయాలి మనం. సో మేము రాక్ సాల్ట్ వాడతాం, దొడ్డుప్పు వాడతాం. మేము దొడ్డుప్పు అంటాం. సో దొడ్డుప్పు వేస్తాం. సన్నుప్పు వేసేవాళ్ళు సన్నుప్పు వేస్తారు. సో దొడ్డుప్పు వేస్తాం మేము. అండ్ లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేసి కొన్ని వాటర్ వేసేసి విజిల్కి పెట్టేసిన కర్రీ. టేస్ట్ అయిందే కర్రీ మాత్రం. ఇప్పుడు చేస్తున్నా కాబట్టి నాట్ బ్యాడ్. ట్రై చేస్తున్నా. ట్రై అంటిల్ సక్సీడ్ అని అన్నారు పెద్దలు. సో ట్రై చేయడంలో తప్పు లేదు. నేను నేర్చుకుంటూ మీకు షేర్ చేస్తున్నా.